తెలుగు ఇండస్ట్రీలో వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. గతంలో టైటిల్ సమస్యలతో ఓపెనింగ్ కలెక్షన్స్ కుమ్మేయాలనే ప్లాన్ తో సినిమాలు వాయిదా చేసుకుంటే ఈసారి సెన్సార్ బోర్డు కారణంగా 2 సినిమాలు వెనక్కి తగ్గాయి. అప్పల్ రాజు, వస్తాడు నారాజు సినిమాల రిలీజ్ వారం రోజులు వాయిదా పడింది. ఈ వాయిదాకు కారణమేంటి? టేక్ ఎ లుక్. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లుగా తయారైంది సినిమా రిలీజ్ ల పరిస్థితి. జైబోలో తెలంగాణ సినిమా రిలీజ్ కు సెన్సార్ లో అడ్డంకులు ఎదురు కావడంతో ఈ నెల 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 4కు వాయిదా పడింది. జైబోలో తెలంగాణ సినిమాలో కొన్ని సీన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చి రిలీజ్ కు ఓకే చెప్పింది. కలిపండలు బిగిసిన పిడికిళ్ళు ఒడిసెల రాళ్ళు వేలకు వేల బలిదానాల వీరులు చూపిన దారుల్లో జైపోలో తెలంగాణ గణగర్జనల జడివాన జైపోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ. జైబోలో తెలంగాణ సినిమాకు సెన్సార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసరికి ఉన్న పుణ్యకాలం పూర్తయింది. సినిమా రిలీజ్ ను ఫిబ్రవరి 4కు వాయిదా వేసుకున్నాడు. ఇక్కడి అసలు చిక్కులు మొదలయ్యాయి. అదే రోజు రిలీజ్ కు సిద్దమైన అప్పల్ రాజు, వస్తాడు నారాజు సినిమాల నిర్మాతలకు గొంతులో పచ్చిగలక్కాయ పడినట్లయింది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నైజాం ఏరియానే పెద్ద మార్కెట్. సగానికి పైగా కలెక్షన్స్ నైజాం ఏరియా నుంచి వస్తాయి. తెలంగాణ ఉద్యమం ఓ వైపు నడుస్తున్న ప్రస్తుత సమయంలో జైబోలో తెలంగాణ సినిమాతో పోటీ పడడం అంత మంచి నిర్ణయం కాదని నిర్మాతలు భావిస్తున్నారు. అందుకే తమ సినిమాలను వాయిదా వేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ కారణంతోనే రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కించి భారీ ప్రచారంతో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న అప్పల్ రాజు సినిమాను కూడా వారం రోజుల పాటు రిలీజ్ ను వాయిదా వేసుకుని ఫిబ్రవరి 11న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కమల్ హాసన్ కి నటనంటే ఏంటో నేర్పించి మీకే చూపిస్తా. రజనీకాంత్ సిగరెట్ కాల్చే శైలంతా నేను మార్చేస్తా. గతంలో సలీం సినిమా సమయంలో తెలంగాణ వాదుల నుంచి అడ్డంకులు ఎదుర్కొన్న హీరో విష్ణు ఈసారి జైబోలో తెలంగాణ సినిమాతో పోటీ పడే సాహసం చేయడం లేదు. అందుకే విష్ణు సినిమా వస్తాడు నారాజు వారం పాటు వాయిదా పడింది. మొత్తానికి ఒక్క సినిమా కారణంగా 2 సినిమాల రిలీజ్ ల షెడ్యూల్ లో మార్పు వచ్చేసింది. నాకంత టైం లేదు, దానిపైనంత ఒపీనియన్ లేదు. అసలు లవ్ అంటే ఏంట్రా? ఈటింగ్, షాపింగ్, ఔటింగ్, ఫైనల్ గా బిల్లింగ్.